నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. ఇప్పుడు మనము మన కళ్ళతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సీన్లో జరుగుతున్న చేంజెస్ మనం చూస్తూనే ఉన్నాం. ఈ చేంజెస్ తీవ్రంగా ఉంటాయి. దీనికి ఒక పొలిటికల్ రీజన్ ఉంది. ఆ పొలిటికల్ రీజన్ ఏమంటే, రీజన్ వై people of Hyderabad and Rangareddy have voted for BRS in spite of not getting any favorable returns while BRS was in power. అంటే BRS గవర్నమెంట్ ఉన్నప్పుడు వీళ్లకు ఎలాంటి ఫలాలు అందకున్నా ఈ రంగారెడ్డి హైదరాబాద్ ప్రజలు ఎందుకు ఓటేశారు? ఇది పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్నకు జవాబు రియల్ ఎస్టేట్లో ఉందని రేవంత్ రెడ్డికి బాగా తెలుసు. ఈ ప్రశ్నకు జవాబు రియల్ ఎస్టేట్లో ఉంది, ఇంకెక్కడ లేదు, ప్రజల్లో లేదండి. ప్రజలు సుముఖంగానే ఉన్నారు చేంజ్ కోసం. అందుకోసము ఓన్లీ 50% ఓటింగ్ అయింది. 50% ఓటింగ్ అయింది అంటే ప్రజలు ఆటోమేటిక్ చేంజ్ వస్తుందని భావించారు. కానీ బయటికి రాని ప్రజల వల్ల బీఆర్ఎస్ పవర్లోకి వచ్చింది. ఎప్పుడు చూడండి, యాంటీ ఇన్కంబెన్సీ ఉంది అంటే విపరీతమైన ఓటింగ్ అవుతుంది. జిల్లాలో విపరీతమైన ఓటింగ్ అయింది. 80 నుంచి 90% ఓటింగ్ అయింది. కొన్ని చోట్ల 95% ఓటింగ్ అయింది. కానీ హైదరాబాద్లో 50% ఓటింగ్ అయింది. దీనికి కారణం ఏమంటే, ప్రజలకు ఒక హోప్ ఏమంటే ఆటోమేటిక్గా బీఆర్ఎస్ ఓడిపోతుంది అని. కానీ బీఆర్ఎస్ డబ్బులు పంచి రియల్ ఎస్టేట్ వాళ్ళని భయపెట్టించి ఫండింగ్ తీసుకొని ఈ రంగారెడ్డి హైదరాబాద్లో గెలిచిందని రేవంత్ రెడ్డికి తెలుసు. సో రేవంత్ రెడ్డి ఏం చేశాడంటే, ఎక్కడెక్కడ వాళ్ళ ఫైనాన్షియల్ నోడల్ పాయింట్స్ ఉన్నాయో, అంటే రియల్ ఎస్టేట్కి సంబంధించినవి లేదా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఎక్కడెక్కడ బీఆర్ఎస్ని బలపరుస్తున్నాయో అక్కడెక్కడ దాని వెన్నుముక్క విరుస్తున్నాడు. ఫస్ట్ టార్గెట్ ఇప్పుడు హైదరాబాద్ పెట్టుకున్నారు. హైదరాబాద్ తర్వాత రంగారెడ్డి తాట తీస్తారు. మనం అనుకున్నట్టు హైదరాబాద్లో అంత గందరగోళం లేదు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ వాల్యూస్ సరిగ్గానే ఉన్నాయి. అంటే హైదరాబాద్ నడిబొడ్డున లేదా హైదరాబాద్ ఏరియాలో రియల్ ఎస్టేట్ ప్రైజెస్ డిమాండ్ సప్లైకి టాలీ అవుతున్నాయి. కానీ హైదరాబాద్ అవుట్స్కర్ట్స్ ప్లస్ రంగారెడ్డిలో అసలు టాలీ అవుతలేదు. ఇక్కడ భయంకరమైన గందరగోళం జరిగింది. అంటే హైదరాబాదు బయట 100 కిలోమీటర్ల రేంజ్ వరకు భయంకరమైన గందరగోళాలు జరిగాయి. ఈ గందరగోళాల వల్లే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని రేవంత్ రెడ్డికి ఇన్ఫర్మేషన్ ఉంది. కనుక ట్రీట్మెంట్ హైదరాబాద్ నుంచి స్టార్ట్ చేశాడు. దాన్ని ఇప్పుడు హైదరాబాద్ అవుట్స్కట్స్ అయిన రంగారెడ్డికి టార్గెట్ చేస్తారు. నెక్స్ట్ 1.5 మంత్లో రంగారెడ్డి ఫినిష్ చేసుకొని ఈ మున్సిపల్ మరియు జిల్లా పరిషత్ లేదా గ్రామ పంచాయత్ ఎలక్షన్ వరకు గ్రామాలను టచ్ చేయరు. ఈ ఎలక్షన్ తర్వాత గ్రామాల వారీగా, జిల్లాల వారీగా, మండలాల వారీగా ప్రక్షాళన మొదలు పెడతారు. అందరూ ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నోళ్ళు వాళ్ళు అందరూ అలర్ట్ అయిపోండి. మీకు మంచి ధర లభిస్తే, అంటే మీరు వేసే పంటకు వచ్చే ధరకు చాలా వ్యత్యాసం ఉంటే అమ్మేసుకోండి, అమ్మేది ఉంటే.
అమ్మేది ఉంటే అమ్మేసుకోండి. మీరు ఇంకా వెయిట్ చేశారంటే ఈ హైదరాబాదు రంగారెడ్డి తాట తీసినాక ఇప్పుడు మీద పడబోయేది జిల్లాల పైన. అది ఏ జిల్లాల పైన అనేది చాలా ముఖ్యం. ఎక్కడెక్కడ బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు గెలిచారో ఆ జిల్లాను ఫస్ట్ బీఆర్ఎస్ నాయకులు గెలిచిన జిల్లాలు, తర్వాత బీజేపీ గెలిచిన జిల్లాలు, ఇవి వాళ్ళ రేవంత్ రెడ్డి నెక్స్ట్ టార్గెట్స్ ఉండబోతున్నాయి. అంటే ఇది న్యాయమా అన్యాయమా అని కాదు, అక్కడ తీవ్ర స్థాయిలో అన్యాయం జరిగిందనే ఇప్పుడు ఆ ప్రక్షాళన జరగబోతుంది. ఇప్పుడు కష్టాల్లో ఉండబోయేది రిజిస్ట్రేషన్ ఆఫీసులు, రిజిస్ట్రార్లు, సబ్ కలెక్టర్లు, ఎంఆర్ఓలు, వీళ్లకు చాలా ఇబ్బందులు రాబోతున్నాయి. అందుకోసము ఎవరెవరు ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నారో వాళ్ళకు గడ్డు కాలమే అని చెప్పాలి. ఎందుకంటే తీవ్రమైన చేంజెస్, తీవ్రమైన పని ఒత్తిడి ఇప్పుడు ఉండబోతుంది. అసలు ఈ ప్రక్షాళన ఎందుకు జరగాలి అంటే సింపుల్ ఆన్సర్, రియల్ ఎస్టేట్ కోసమే జిల్లా విభజన జరిగింది. అంటే ఊళ్ళల్లో డిమాండ్ లేని చోట దాన్ని జిల్లా చేసి ఆ చుట్టుముట్టు ఉన్న 20-30 కిలోమీటర్ల వరకు ల్యాండ్స్ అమ్మేశారు. అంటే జిల్లా, ఇది జిల్లా. ఇప్పుడు నాగర్ కర్నూలు జిల్లా ఏముంది, నాగర్ కర్నూలులో గద్వాల్ జిల్లా ఏముంది, జోగులాంబ గద్వాల్ పోతే మీకు తెలుస్తుంది జిల్లానా అది. దానికి జిల్లా కళనే ఉండదు, ఒక జిల్లా. జిల్లా అనగానే ఒక కలెక్టర్ ఆఫీసు, 2 బిల్డింగ్ల కలెక్టర్ ఆఫీసు, లేదా కొత్త బిల్డింగ్ కట్టి ఒక బిల్డింగ్ కట్టి కలెక్టర్ ఆఫీస్ పెట్టి దానికో జిల్లా, దానికో కలెక్టరు. చుట్టుముట్టు ప్లాట్స్ చేసి డిటిసిపి లేఅవుట్స్ చేసి అమ్మేయడానికి రెడీగా ఉన్నాయి భూములు, వందలాది వేలాది ఎకరాలు. ఇప్పుడు చాలా డిస్ట్రిక్ట్స్లో అసలు డిటిసిపి లేఅవుట్ అనేది గ్రామ పంచాయత్ లేఅవుట్ కన్నా ఘోరంగా అలొకేట్ చేశారు. అదీ కాకుండా ఇప్పుడు ఈ ఫామ్ ల్యాండ్స్కి డిటిసిపికి తేడా లేకుండా పోయింది. ఫామ్ ల్యాండ్స్ మినిమం 1/4 ఎకరము 1/2 ఎకరము ఉండాలని చెప్పిండ్రు. కానీ 200 గజాల ఫామ్ ల్యాండ్కి కూడా పట్టా పాస్బుక్ ఇష్యూ చేసిండ్రు. ఎందుకు చేసిండ్రు? జియో జారీ అయినా జియో ఎందుకు పాటించలేదు? ఈ 200 గజాల స్థలము ఫామ్ ల్యాండ్ ఎట్లయితుంది? వీళ్లకు రైతు బంధు ఎందుకు అలొకేట్ చేసిండ్రు? అదే ఇది లీగలీ బైండింగ్. జియో జారీ అయిన తర్వాత ఈ పాస్బుక్లు లీగలీ బైండింగ్ ఎట్లయితాయి? ఇప్పుడు ఫామ్ ల్యాండ్ పాస్బుక్స్ అన్నీ క్యాన్సల్ అవుతాయి. దానివల్ల ఏం జరుగుతుంది? ఫామ్ ల్యాండ్స్ అన్ని లిటిగేషన్లో పడతాయి. దానివల్ల ఏం జరుగుతుంది? ఫామ్ ల్యాండ్స్ అనే కాన్సెప్టే చచ్చిపోతుంది. దానివల్ల ఏం జరుగుతుంది? ఫామ్ ల్యాండ్స్ తీసుకున్నోళ్ళు ఫామ్ ల్యాండ్స్ అమ్ముకోలేరు. దానివల్ల ఏం జరుగుతుంది? ఫామ్ ల్యాండ్ వాల్యూస్ మొత్తం పడిపోతాయి. ఫామ్ ల్యాండ్ వాల్యూసే పడిపోయినప్పుడు డైరెక్ట్ ఫార్మ్స్ ఉంటాయి కదా, దాని వాల్యూస్ పడిపోవు. అంటే అగ్రికల్చర్ ల్యాండ్స్. ఈ కమర్షియల్, సెమీ కమర్షియల్ ఫామ్ ల్యాండ్ బిడ్స్కే రేట్లు పడిపోయినప్పుడు ప్యూర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ రేట్స్ పడిపోవా? తప్పకుండా పడతాయి. ఇప్పుడు జిల్లాల దగ్గర ఉన్న ఫామ్ ల్యాండ్ రేట్సే పడిపోతే, అగ్రికల్చర్ ల్యాండ్ రేట్స్ పడిపోతే ఇంకా ఊళ్ళల్లో పడిపోవా? పడిపోతాయి. ఇంకో ప్రక్షాళన జరగనుంది. అదేమంటే రివిజన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ రేట్స్. ఇది రాబోతుంది ఇంకో 2 monthsలో. రివిజన్ ఆఫ్ అంటే గవర్నమెంట్ రేట్స్ని రివైజ్ చేసి కిందికి తీసుకొని వస్తున్నారు. ఎందుకు తీసుకొని వస్తున్నారు అంటే రియలిస్టిక్ లెవెల్లో తీసుకొని వస్తే రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువైతే గవర్నమెంట్కి రెవెన్యూ ఎక్కువ వస్తుంది.
ఈ అన్రియలిస్టిక్ గవర్నమెంట్ రేట్స్ ఉండడం వల్ల మినిమం రేట్స్ అవన్నీ పెట్టుకొని రియల్ ఎస్టేట్ వాళ్ళు అన్రీజనబుల్ రేట్స్కి పోయి అసలు రియల్ ఎస్టేట్ సేల్స్ పడిపోయినాయి. ఈ సేల్స్ని బూస్ట్ చేయాలంటే మినిమం గవర్నమెంట్ రేట్ అనేది తగ్గియాలి. తగ్గిస్తే ఆటోమేటిక్ రేట్లు తగ్గొస్తాయి, ట్రాన్సాక్షన్స్ ఎక్కువైతాయి, గవర్నమెంట్కి రెవెన్యూ ఎక్కువ వస్తుంది. సో నెక్స్ట్ ఏమంటే గవర్నమెంట్ ల్యాండ్ రేట్స్ తగ్గించబోతుంది, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా తగ్గిస్తుంది. అంటే ట్రాన్సాక్షన్స్ ఎక్కువ కావాలి. ఈ ఇల్లీగల్ డిటిసిపి లేఅవుట్స్ని జప్తు చేయబడుతుంది లేదా రద్దు చేయబడుతుంది. అంటే చాలా డిటిసిపి లేఅవుట్స్ రద్దయిపోయి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిటిసిపి లేఅవుట్లో 100 ప్లాట్లు ఉన్నాయి, ఒక 20 సేల్ అయినాయి, దాన్ని ఈజీగా రద్దు చేసేస్తారు. ఎందుకంటే 100లో 20 10 సేల్ అయి ఉంటాయి. కొన్ని కొత్త డిటిసిపి లేఅవుట్స్ అనేది ఈజీగా రద్దు చేస్తారు. అంటే ఆ డిటిసిపి లేఅవుట్స్ అన్నీ మళ్ళీ అంటే పోరంబోకు భూములుగా లేదా రిజిస్టర్డ్ ఫామ్ ల్యాండ్స్ అంటే అగ్రికల్చర్ ప్రాపర్టీస్గా చలామణి అవుతాయి. యూ కెనాట్ బై 200 yards ఇన్ దోస్ దాన్ని రద్దు చేసిన ఫామ్ ల్యాండ్స్లో లేదా అగ్రికల్చర్ ప్రాపర్టీస్ యూ కెనాట్ బై బికాస్ ఇట్ ఈస్ నాట్ లీగలీ బైండింగ్. According to GO, you have to buy only half acre of land to remain as a to proclaim as farmland. Otherwise, you cannot call it a farmland. Farmland should be at least half acre. Otherwise, it is non-legally registered plots. ఇప్పుడు మళ్ళా దానికి నాలా ట్యాక్స్ అవి ఇవి అన్నీ కట్టి దాన్ని రెగ్యులరైజ్ చేసే వరకు మీరు కొన్న ప్రైస్కి డబల్ అయిపోతుంది. కానీ ఇప్పుడు మీరు కొన్న ప్రైస్ కన్నా డబల్ రేట్ పెడితే అక్కడ ఎవడు కొనడు. బికాస్ టైనీ బిట్స్ ఆఫ్ ప్లాట్స్ కెనాట్ జనరేట్ రెవెన్యూ, బట్ ఏ హాఫ్ ఏకర్ 1 acre land can generate agriculture revenue. When the plot is not unable to generate an agriculture revenue and still having a patta passbook and getting a Raitu Bandhu is illogical thing what last government has done. నేను ఈ విషయంపై చాలా మొత్తుకున్నాను. డోంట్ బై ఫార్మ్ ల్యాండ్స్, ఇట్స్ అ ఫ్రాడ్. 20 years ప్లాంట్ పెరుగుతుందంటే 20 years వరకు మీరు ఆ ప్లాట్లో పోలేరు, ఇల్లు కట్టుకోలేరు. మళ్ళీ ప్లాట్ 20 years వరకు ఎందుకు హోల్డ్ చేయాలి? ఇప్పుడు చెట్టు అమ్మినా హాఫ్ ప్రైస్ వాళ్ళకు ప్రమోటర్స్కి ఇవ్వాలంట. మీకేం మిగులుతుంది? వడ్డీ రేట్లు కూడా రావు మీకు. ఒక చందనం చెట్టులో ఓన్లీ 5 to 10 kgs చందనం వెళ్తుంది. అంటే ఒక 100 kgs చందనంలో ఒక 10 to 20% చందనం అంతుంది, మిగిలిన అంతా చెత్త వుడ్, దానికి వాల్యూ ఉండదు. ద అవుటర్ లేయర్స్ ఆఫ్ ద శాండల్వుడ్ ఆర్ రెడ్ శాండర్స్ ఈజ్ యూజ్లెస్. ఈ శాండల్వుడ్లో అయితే ఓన్లీ 10 to 20%. రెడ్ శాండర్స్ అంటే దాని గ్రోతే 15 years తీసుకుంటుంది. ఇప్పుడు దాని రేట్లు పడిపోయినాయి, ఎందుకంటే అందరూ ప్లాంటేషన్ చేశారు కనుక రెడ్ శాండల్వుడ్ రేట్స్ పడిపోయినాయి. ఎర్రచందనం టేక్వుడ్ రేట్లు కూడా పడిపోతాయి. నేను నెక్స్ట్ 10 years the plantations will give fruits. అంటే అన్ని టేక్వుడ్ ప్లాంట్స్ అని కటింగ్కి వస్తాయి. అప్పుడు మీ రేట్స్ చాలా తక్కువ ఉంటాయి. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన రేట్స్ ఇప్పుడు రావు. సో హౌ విల్ యూ రికవర్ ద మనీ యూ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ ఫార్మ్ ల్యాండ్స్? ఇప్పుడు చాలా డిటిసిపి లేఅవుట్స్ రద్దు అవుతాయి, లేదా ప్రమోటర్స్ రద్దు చేసుకొని దాన్ని అగ్రికల్చర్ ల్యాండ్స్కి పెట్టి హాఫ్ ఏకర్ 1 acre బల్క్లో సెల్ చేసేస్తారు. ఇప్పుడు వడ్డీపై తెచ్చి లేఅవుట్స్ డెవలప్మెంట్ చేస్తున్న వాళ్ళు అయితే టోటల్ క్రైసిస్లో ఉన్నారు. ఈ శ్రీశైలం హైవేపై మోస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ రద్దయిపోతాయి. గమనించండి, శ్రీశైలం హైవేపై మోస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ రద్దయిపోతాయి. అక్కడ రియల్ ఎస్టేట్ భవిష్యత్తు శూన్యం. ఈవెన్ ఆదిబట్ల ఏరియాలో కూడా భయంకరంగా ప్లాట్ రేట్స్ పడిపోతాయి. గమనించండి, ఈవెన్ నల్గొండ అంటే ఈ రామోజీ ఫిలిం సిటీ చుట్టుముట్టు కూడా చాలా లిటిగేషన్ ల్యాండ్స్ ఉన్నాయి, అవి కూడా టార్గెట్ అవుతాయి. డిటిసిపి లేఅవుట్స్ చాలా రద్దు అవుతాయి. జాగ్రత్త. నెక్స్ట్ ఫోకస్ హెచ్ఎండిఏ కాదు, డిటిసిపి లేఅవుట్స్. హెచ్ఎండి అంటే కొద్దిగా రెగ్యులేషన్స్ ఉంటాయి, దాన్ని బట్టే హెచ్ఎండి అలొకేషన్ ఉంటుంది, దాన్ని బట్టే కొన్ని వాళ్ళు ఏమంటారు వాళ్ళు హెల్డప్ ప్లాట్స్ ఉంటాయి. అంటే హెచ్ఎండి వాళ్ళ పేరున పెట్టింటారు. సో హెచ్ఎండి లేఅవుట్స్ కొంతవరకు సేఫ్. బట్ వాట్ అబౌట్ డిటిసిపి? డిటిసిపి అయితే పుట్నాల్లా ఇచ్చేసిండ్రు అలొకేషన్, అంటే వాళ్ళకు అప్రూవ్ చేసిండ్రు.
దానికి ఏ లీగల్ బైండింగ్ ఉండదు. డిటిసిపి ఆ నంబర్ కూడా వచ్చి ఉండదు, ఐపీ నంబర్. ఏ నంబర్ అలొకేట్ కాకుండా డిటిసిపి కోకల లేఅవుట్స్ ఉన్నాయి. కొంతమంది ఫామ్ ల్యాండ్స్ని 2 రోడ్లు వేసి డిటిసిపి అని అమ్మేసారు. కొంతమంది గ్రామ పంచాయతీలో హ్యూజ్ కరప్షన్, గ్రామ పంచాయతీలో లేఅవుట్స్ వేసి అమ్మేసారు. ఇప్పుడు ఆ నాలా కన్వర్షన్ కూడా కాలేదు. అది ఆ నాలా కన్వర్షన్ అయ్యి ఫైనల్గా ఆ ప్లాట్స్ నార్మల్ పర్సన్కి రిజిస్టర్ కావాలంటే దానికి ఇంత ఖర్చు అవుతుంది. సో అందరు అలర్ట్ అయిపోండి. రేపు టార్గెట్ అయ్యేది జిల్లాలో నా ప్రకారం అట్లీస్ట్ 30% నుంచి 40 to 50% ల్యాండ్ రేట్స్ పడిపోబోతున్నాయి. హైదరాబాద్ చుట్టుముట్టు ఒక 25 to 30 జిల్లాలు, ప్యూర్ జిల్లాలు అంటే హైదరాబాద్కి 100 కిలోమీటర్స్ అవతల ఉన్న జిల్లాలలో ఆల్మోస్ట్ ఆల్ 40 to 50% పతనం కాబోతున్నాయి. ఎవరికైనా మంచి ల్యాండ్స్ ఉండి అమ్ముకోదలుచుకుంటే పోరంబోకు భూములు, పనికిరాని భూములు, తుమ్మ చెట్లు మొలిచే భూములు, చెరువులు కుంటలు భూమని దెబ్బకమ్మేసుకోండి. ఇప్పుడు వచ్చిన రేట్లు మళ్ళీ ఇంకో 10 years వరకు రావు. ఇది నా హెచ్చరిక చెప్తున్నాను. నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది కనుక చెప్తున్నాను. ఏదన్నా మీ దగ్గర పనికిరాని ల్యాండ్స్, అగ్రికల్చర్ ల్యాండ్స్, రైతు బంధు వచ్చే ఉంటే అమ్మేసుకోండి. ఇప్పుడున్న రేట్స్ నెక్స్ట్ 10 years మీకు రావు, ఇంకా రాబోవు. ఈ ప్రక్షాళన జరగడానికి ఒక 3 years పడుతుంది. 3 years తర్వాత ఇంకో 6 years 7 years టైం తీసుకున్నా దానికి మీరు అనుకున్న రేట్స్ రావు. సో ఇఫ్ యూ వాంట్ టు సెల్ యువర్ అగ్రికల్చర్ ప్రాపర్టీస్, డూ ఇట్ నౌ. ఇప్పుడే చేసుకోండి. మీకు ఏదైనా బెటర్ డీల్ ఉంటే చేసుకోండి, లేకపోతే మీకు అవసరం లేకపోతే ఆగిపోండి. బట్ దయచేసి గమనించండి, డిటిసిపి కరెక్ట్ లేని లేఅవుట్స్, గ్రామ పంచాయత్ లేఅవుట్స్, ఈ ప్లాటింగ్ ఉన్న ఫామ్ ల్యాండ్స్, ఈ 200 గజాలు, 500 గజాలు, 300 గజాల ప్లాట్స్ మొత్తం రద్దు కాబోతున్నాయి. ఆల్మోస్ట్ ఆల్ 40 to 50% ఫామ్ ల్యాండ్స్ రద్దు అయిపోతాయి. అంత వల్నరబుల్ ఉన్నాయి. దయచేసి అందరు గమనించండి. ఫామ్ ల్యాండ్స్ తీసుకోపోకండి. తీసుకుంటే ½ acre, అది లీగలీ బైండింగ్. ½ acre తీసుకుంటే ఓకే, లేకపోతే మీరు తక్కువ తీసుకుంటే అది కాదు. 600 తీసుకుంటే అది నాలా కింద కన్వర్ట్ చేసుకొని 600 yards మన పేరునే చేసుకోవాలి. లేక 1200 గజాలు తీసుకుంటే అగ్రికల్చర్ ల్యాండ్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అది ఫామ్ ల్యాండ్ ప్లాట్స్కి రిజిస్ట్రేషన్ కాదు. మీరు 1000 గజాలు తీసుకున్నా అది అగ్రికల్చర్ ల్యాండ్ కింద పట్టా పాస్బుక్ తీసుకోవాలి. అంతేగాని ఇప్పటి నుంచి ఫామ్ ల్యాండ్స్ కానీ, అంటే ప్లాటింగ్ చేసిన ఫామ్ ల్యాండ్స్, టేక్ ప్లాంటేషన్ ఫామ్ ల్యాండ్స్ రద్దు అయిపోతాయి. పాస్బుక్లు ఇష్యూ కావు, ఉన్న పాస్బుక్లు క్యాన్సిల్ అవుతాయి. ఎవరెవరు ఇన్వెస్ట్ చేసినారో వాళ్ళు అయినంత త్వరగా వదిలించుకోవడానికి చూడండి. లేకపోతే అవి ఎట్లనే పెట్టుకొని కూర్చోండి. ఏదో రోజు నాలా కింద కన్వర్ట్ చేసుకునేది, లేదా మున్సిపల్ నోటీస్ వస్తుంది, లేదా గ్రామ పంచాయతీ నోటీస్ వస్తుంది. ఆ నోటీస్కి రెస్పాండ్ అయ్యి చాలాన్ కట్టి దాన్ని ఒక హౌసింగ్ లేఅవుట్ కింద కన్వర్ట్ చేసుకొని ఆ 200 yardsని అట్లా పెట్టుకుని కూర్చోండి. మీకు ఆప్షన్ ఉండదు. దయచేసి ఈ విషయం గమనించి ఊళ్ళో ఉన్న వాళ్ళు అలర్ట్ అయిపోండి. మొన్నటి రోజు తాగి తిని పండుకున్నారు కదా, గొంగడి తీసి బీడీ నోట్లో పెట్టుకొని బయటికి వెళ్ళండి. ఇక మీకుంది భజన. దయచేసి నిద్రమత్తులో జరగకండి. మీ ప్లాట్స్ కానీ ఫ్లాట్స్ కానీ ఫామ్ ల్యాండ్లో ఉంటే, లేదా ఈ ప్లాంటేషన్ ప్లాట్స్లో ఉంటే అలర్ట్ అయిపోండి. అగ్రికల్చర్ ల్యాండ్స్ రేట్స్ 25 to 35% to 40% పడబోతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఎవరికైనా అవసరం ఉంటే అమ్మేసుకోండి. మళ్ళీ రేట్లు రావు. దయచేసి ఈ విషయాలు మీరు గమనిస్తారని కోరుతూ, మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే, మీరు నాకు ఫైనాన్షియల్గా సహాయపడాలి అనుకుంటే, నేను డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో మరి కమెంట్ సెక్షన్లో ఇస్తాను. కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. దయచేసి మీ డొనేషన్స్
నా అకౌంట్ నంబర్, సేవింగ్స్ అకౌంట్ నంబర్కి మీరు మీ తోచిన సహాయం చేస్తారని కోరుతూ, అలర్ట్గా ఉండాలని హెచ్చరిస్తూ, మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.